చిరంజీవి గారితో ఆయన ఆల్మోస్ట్ సూపర్ హిట్లు ఇచ్చారు. వాటిలో మీరు భాగస్వామి అయ్యారు. రెండే. అదే 2 మంచి సినిమాలు సార్. మగమహారాజు, మహానాడులో మాయగాడు. మహానాడులో మాయ. అయితే లోక్ సింగ్ ఆ రోజుల్లో చిరంజీవి గారు అంటే లోక్ సింగ్ ఉండేవాడు కెమెరామెన్. వాడు నేను ఏరారు మంచి ఫ్రెండ్స్ని. గ్యాంగ్ లీడర్ కానీ ఇంకో 2-3 సినిమాల్లో చాలా రోజులు నేను క్లాష్ చేసాను. అడ్జస్ట్మెంట్ చాలా మేబీ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు చాలాసార్లు చేసాం. అంటే రఘు గారు ఇక్కడ ఓపెన్గా ఒక మాట చెప్పండి. విజయబాపినేడి గారికి మిమ్మల్ని పెట్టుకోవటం ఇష్టం, చిరంజీవి గారికి లోక్ సింగ్ గారిని పెట్టుకోవడం ఇష్టం. అట్లా క్లాష్ అయింది అనుకోవచ్చు. అలా కాదండి. అదేంటంటే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు ఎప్పటి నుంచో ఉంది ఆ బ్యానరు. ఆ బ్యానర్లో లోక్ సింగ్ ఉన్నాడు ఫిక్స్డ్. ఆ బ్యానర్ ఉంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, నాకు తెలిసి క్లాస్మేట్స్ కూడా సంథింగ్ ఏదో చేస్తూ వెళ్తున్నారు. మగమారో సూపర్ హిట్ అవగానే నెక్స్ట్ పిక్చర్ వాళ్ళు చేశారు. బ్యానర్ తాలూకు కెమెరామెన్. నేనేమో నో రిగ్రెట్స్. కాకపోతే ఏంటంటే సహజంగా ఒక సినిమా ఫస్ట్ సినిమా చేసి నేను రెండో సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, ఎవరైనా అంతే. అది నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రెండో సినిమా గీతా ఆర్ట్ సినిమా అయింది. అది లోక్ సింగ్ వాడొచ్చాడు. నో రిగ్రెట్స్. మళ్ళీ ఇమీడియట్గా మూడో సినిమా మళ్ళీ మహానగరంలో మాయగాడు. ఆ తర్వాత నేను ఇటుపక్క డెవలప్ అయిపోయాను. ఇటుపక్క వంశీతో, విశ్వనాథ్ గారితో, వేరే వాళ్ళతో చేయడం మొదలు పెట్టిస్తాను. దాంతో నాకు ఇంకా మళ్ళీ అటుపక్క లోక్ సింగ్ కంట్రీ అయిపోయాడు అక్కడ. ఆ తర్వాత ఇంకెవరో కంట్రీ అయిపోయారు. అది సహజం, అది మార్పు సహజం. ప్రయత్నం అంటూ మళ్ళీ తర్వాత చేయలే బాపినేడి గారిది చేశానుగా. అదే అంటే దాని తర్వాత ఆ 2 మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు అంటే దీనికి వెళ్ళేవారు. దాన్ని ఏమంటారు, క్లాష్ అంటారా? క్లాష్ అడ్జస్ట్మెంట్ వర్క్. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 సినిమాలు. అదే మగమహారాజు, మహానాడులో మాయగాడు. మిగిలినటన్నిటికీ అడ్జస్ట్మెంట్, వేరే కెమెరాకి అడ్జస్ట్మెంట్. బట్ బాపినేడి గారితో 6 సినిమాలు చేశా. అదే అనిపించింది. నాకంటే బాపినేడి గారు అనలే, రఘు ఉంటుంటే బాగుంటుంది అని అనుకున్నానయ్యా అని ఆయన అంటే, ఇలాంటి వాళ్ళు వింటే బాగుంటుంది. ఎందుకంటే నాతో కొంతమంది చెప్తారు, నేను లేనప్పుడు వంశీ ఆ కెమెరాని పిలిచి నోటి నుంచి రఘు అనేవాడంట. రఘు కాదు కదా, పలానా కదా అని సర్దుకునేవాడు అంటారు. వాళ్ళే చెప్పేవాడు కెమెరామెన్లే. ఆయన నోరు తెరిస్తే రఘు అని వస్తుందండి అని. కెరీర్ పరంగా మీరు ఇంతకుముందు అన్నారు, మేమిద్దరం కలిస్తే ఒకటే, కాకపోతే మనస్తత్వాలు ఆయన ఉత్తర ధ్రువం అయితే నేను దక్షిణ ధ్రువం. మీరన్న మాటే నేను చెప్పేది, వేరేది కూడా కాదు. మరి ఆ మనస్తత్వాలు ఇప్పుడు బాగున్నాయా? ఇప్పటికీ అది తేడా రాదండి, తేడా రాదు. ఓకే, గ్యాప్ వస్తుంది అంతే. ఓకే చిన్న కోపం లాంటిది అది అనుకోవచ్చా? అంతేనండి. అంతే, కోపం కూడా కాదండి. ఇప్పటికీ నా అవసరం లేకుండా అతను సినిమాలు సక్సెస్ చేసుకోగలిగాడు కదా. నేను లేకుండా కూడా అతను ఇప్పుడు శ్రావంతి మూవీస్ బ్యానర్ ఉంది. మరి ఆ బ్యానర్ ఎవరిది? హరి అనుమోల్ది. నాకు రాలేదని ఎందుకు బాధపడాలి? నాకు తెలుసుగా. శ్రావంతి రవికిషోరు వంశీతో చేస్తే హరి అనుమోల్ అక్కడ ఉంటాడు. నో రిగ్రెట్స్. నేను ఇటుపక్క ఊరుకోనుగా, నేను ఇంకోళ్ళు చేస్తానుగా, వేరే వాళ్ళతో చేస్తాను. అక్కడికి ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా నేను ఎక్స్పెక్ట్ చేసి మిస్ అయినప్పుడు ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది, అరే మిస్ అయిపోయానని చెప్పేసి. దానికి ఒకసారి ఎప్పుడో ఏదో సినిమా కోసం ఒక సినిమా కళ్ళు తర్వాత రెండో సినిమా నేను ఒకటి చేయాల్సి వచ్చిందనమాట. ఏ క్లాస్ ఆఫ్ 84 అని రియల్ స్టోరీ, అమెరికల్చర్ రియల్ స్టోరీ, బెంగళూరు ఫిలిం ఫెస్టివల్ ఓపెనింగ్ సినిమా. నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు. దాన్ని నేను ట్రీట్ చేసుకొని సుమన్ హీరోగా ఒప్పించి, సుమన్ కూడా చేస్తా అన్నాడు, అతను మెయిన్ క్యారెక్టర్గా. బట్ జైల్లో వెళ్ళిపోయాడు కదా, బయటకు వచ్చిన తర్వాత నా పిక్చరే చేయాలి ప్రామిస్ కూడా చేశాడు. బయటకు వచ్చిన తర్వాత నేను లేను, దాని కారణాలు వేరే ఉన్నాయి. అలా ఉన్నప్పుడు నేను బాధపడుతూ ఎక్కడ ఒక చోట స్టేట్మెంట్ ఇస్తే అల్లు అరవింద్ గారు నాతో అన్నారు, రఘు అంటే క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు అన్నాడు, నీ సినిమా అయితే అది నీకు రాసి పెట్టుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, కొంచెం బూత్ మాట కూడా ఉంటుంది అందులో, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకు వచ్చి తీరద్ది. నీకు రాసి పెట్టేది నా సినిమా, నువ్వు ఎన్ని డాష్లు చేసినా నీకు రాదు. సినిమాలో ఈ సూత్రం నువ్వు దగ్గర గుర్తుపెట్టుకున్నారు. అక్షరాలు నిజం అన్నారు అని చెప్పారు. కాబట్టి నో రిగ్రెట్స్ అండి. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, అంతే. ఆ సినిమా పేరు చెప్తారండి వంశీ గారు? ఆ సినిమా ఏది మీరు అనుకున్న తర్వాత మధ్యలో పోయినాను? ఆ సినిమా ఏంటండి? ఆ సినిమా అది అసలు మెటీరియల్స్ అవ్వలేదండి. తర్వాత అదే ప్రొడ్యూసరు సుమన్తో గొడవ పెట్టుకుంటే అది తర్వాత ఇంకెవరో రకరకాలుగా మారి ముత్యాల సుబ్బయ్య గారు వేరే ఆ ప్రొడ్యూసరు ఆయనతో చేసుకున్నాడు. ఎందుకంటే సుమన్ గారు బయటకు వచ్చిన తర్వాత
అతను ఫ్రెండ్ సర్కిల్ అంతా కూర్చొని వంశీతో చేయను నెమ్మదిగా, అవన్నీ కాదు కదా, ముందు రాఘవేంద్ర సినిమా కోదండ రెడ్డి గారితో వచ్చిన వీళ్ళు చేసి సెట్ అయిన తర్వాత వంశీతో చేయమని అంటాం. అది కొంచెం చిన్న ఇది అవడం, ఇతను బయటకు రావడానికి కారణమైన ప్రొడ్యూసరు నాకు చేస్తావు చేయవు అంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు చేయడం జరిగింది. అది వేరే సబ్జెక్ట్, అది వేరే మ్యాటర్. అప్పుడప్పుడు ఒక హెల్దీ వాతావరణం మీ ఇద్దరి మధ్య, వంశీ గారికి మీకు మధ్య ఒక వాదం జరిగేదంట. నేను ఇలా పడితే నువ్వు అలా అని చెప్పేసి మళ్ళీ కూల్ అయిపోయేవాళ్ళంట. మాట్లాడుకోవడం జరిగేదా కొంత షెడ్యూల్లోనే? లేకపోతే ఇది ఎక్కడ ఇది గాసిపోయానండి, అలాగే ఎప్పుడూ లేదండి. 1-2 చోట్ల ఆర్టిస్టులు మేకప్ దగ్గర గొడవ పెట్టినప్పుడు నేను మేకప్ తీసామన్నప్పుడు చిన్న ఇన్సిడెంట్స్లో ఏంటయ్యా అది అవతల హర్ట్ అయ్యేట్టుగా నువ్వు మాట్లాడితే ఎలాగయ్యా అని అన్నాడు తప్పించి అదే లేదు. మేకప్ తీసేయమని నేను అన్నప్పుడు అది అవతల ఆర్టిస్ట్ హర్ట్ అయితే దాంట్లో కూల్గా చెప్పేవాడు తప్పించి మాకిద్దరికి ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు ఎందుకు తీయమనేవాళ్ళు మీరు? అంటే అది డైరెక్టర్ది కదా, మీరు ఎందుకు అనేవాళ్ళు? అయ్యో మేకప్ డైరెక్టర్స్ అని ఎలా అంటారు అందరిది. అదేలే, అంటే ఆయనకి అవసరపడి ఆ విధంగా చేసి అది కాదు. ఆ రోజున నేను చేసిన దాని కారణం వేరు. అవునా? మేకప్ రెగ్యులర్గా వచ్చే మేకప్ నేను టింట్ సెట్ చేసి స్టిల్ తీసి మేకప్ మ్యాన్కి ఇచ్చి మేకప్ బాక్స్లో పెట్టుకొని ఇదే ఎప్పుడు కావాలి, ఎప్పుడైనా ఇదే టింట్ రావాలని. ఆ రోజున సడన్గా టూ బ్రైట్గా వస్తే మేకప్ మ్యాన్ని చెడామడ తిడితే అక్కడ నోరు మూసుకొని సార్ నేను చేయలేదు సార్ అన్నాడు. నేను చేయలేదంటే వాళ్ళు చేసుకున్నారన్నారు. అప్పుడు మా మేకప్ తీసేస్తారా అన్నారు. అది చిన్న రప్చర్ అయిన అంతే, అంతమంది చేయలేదండి, వేరే లేదు. భానుప్రియదేగా ఈయన ఫేవర్గా మాట్లాడటం జరిగింది. అక్కడే మాట్లాడలేదు. తర్వాత నాతో అన్నాడు ఇంకో పద్ధతులు చెప్పు ఉండాల్సిందే, అందరూ ముందు లైట్స్ ఆఫ్ వెళ్ళు మేకప్ తీసుకురా అని అన్నావు, నువ్వు ఇరిటేషన్ మూడ్లో ఉన్నావు, అది కొంచెం హర్ట్ అయింది అని అన్నాడు. మరి మీరు తర్వాత భానుప్రియ గారికి సారీ చెప్పడం కానీ? నేనా చెప్పలే, నెవర్. సినిమా మానేస్తాను కానీ చెప్పను, తప్పు నాది కాదు. ఓకే ఓకే. ఒకటే ఏంటంటే నేను అందరి ముందు అలా చెప్పకుండా ఉండాల్సింది అనేది అది వేరే విషయం. నేను ఫుల్ లైటప్ చేసి కష్టపడి అంతా చేసి ఆర్టిస్టులందరూ రెడీగా పెట్టి ఈ ఆర్టిస్ట్ రమ్మంటే మధ్యలో చూడగానే జీసస్ క్రైస్ట్ లాగా వెలిగిపోతుందో అందరూ నల్లగా ఉన్నారు. మరి అందరితో కాబట్టి సీన్ రన్ అవుద్ది కదా. పోనీ నేనేమని చెప్పాను, నీకు ఏంటని ఇచ్చాను కదా, జరగలేదు. ఈ కాంట్రవర్సీ మనం ఎక్కువ మాట్లాడతాం లేదు, ఎందుకంటే భానుప్రియ కెరీర్ అయిపోయింది, నా కెరీర్ అయిపోయింది. భానుప్రియ గారి విషయంలో ఆయన ఎక్కువగా భానుప్రియ గారిని పెట్టుకున్నారు. తర్వాత కొన్ని గాసిప్స్ కూడా వచ్చాయి, వాళ్ళిద్దరు మ్యారేజ్ అనో లేకపోతే రకరకాలు వచ్చాయి. సో మీరు అంటే కొంచెం అదేనా ఆ యాంటీ వెళ్ళటం వల్ల ఆవిడని మీరు కోపపడటం లేకపోతే ఇంకోటో? నో అదేం కాదు.